అగ్రకథానాయకుల్లో చిరంజీవికి ఉన్న ఇమేజ్ వేరు. ఆయన యాక్షన్ ను మాస్ ఇష్టపడితే ఆయన డాన్స్, కామెడీ టైమింగ్ కు ఫ్యామిలీ ప్రేక్షకులు ఫిదా అవుతారు. అయితే డాడీ ఒప్పుకోవడం వెనుక ఆసక్తికర విషయాన్ని చిరు ఓ సందర్భంలో షేర్ చేసుకున్నారు. హీరో ఇమేజ్ ను బట్టి సినిమా కథ, యాక్షన్, భావోద్వేగాలు ఉండాలి. అలా లేనప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ప్రేక్షకులు అక్కున చేర్చుకోరు. తన సినిమా కథల విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అగ్రకథానాయకుడు చిరంజీవి. కొన్నిసార్లు ఫలితం వేరే ఉన్నా ఎక్కువ శాతం అభిమానులను అలరించేందుకే ప్రయత్నిస్తారు. కొన్ని కథలు తనకన్నా తోటి హీరోలకు బాగుంటుందని సలహాలు కూడా ఇస్తారు. అలాంటి చిత్రాల్లో డాడీ ఒకటి. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే చిరంజీవి మార్క్ సూపర్ హిట్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఈ సినిమా కథ చెప్పగానే మరొక ఆలోచన లేకుండా వెంకటేష్ కైతే బాగుంటుందని చిరంజీవి సలహా ఇచ్చారట. ఆనాటి సంగతులను ఓ సందర్భంలో చిరు పంచుకున్నారిలా. డాడీ కథను నాకు వినిపించారు. వినగానే ఇది నాకంటే వెంకటేష్ కు బాగుంటుంది అనిపించింది. ఈ కథకు తను న్యాయం చేయగలడనుకున్నా. రచయిత భూపతి రాజాకు ఇదే విషయం చెప్పా. ఇది ఆయనకు మామూలుగా ఉంటుంది, మీకైతే ఫ్యామిలీ మ్యాన్ గా కాస్త వెరైటీగా ఉంటుంది అని భూపతి రాజు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా నేను కాస్త తటపటాయించా. ఈ కథ విన్న వారందరూ చిన్నపిల్లతో ఈ సినిమా మీకు బాగుంటుంది అని సలహా ఇచ్చారు. చివరకు నేను కూడా బలవంతంగా ఒప్పుకున్నా. రిజల్ట్ కూడా అలాగే ఉంది. కథ విన్నప్పుడు ఏమనుకున్నానో అదే జరిగింది. సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ నాకు ఫోన్ చేసి, భలే సినిమా అండి, నా మీద అయితే ఇంకా బాగా ఆడేదండి అనేశాడు. నీకైతే బాగుండేదని నేను చెప్పాను వెంకటేష్, కానీ వినలేదు అన్నాను. అలాంటి కొన్ని ఫెయిల్ అయిన నా సినీ జీవితంలో ఉన్నాయి అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబరలో నటిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఇది రూపొందుతుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ చేస్తున్నారు. 2025 సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ విడుదల కానుంది.